హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఎల్లిపాయ ఉల్లిగడ్డ పొట్టు తీసి మిక్సీ పట్టుకొని చిన్న బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి అవన్నీ వేగాక ఎల్లిపాయ ఉల్లిగడ్డ పేస్ట్ వేసి అందులో లవంగాలు యాలకులు అవన్నీ వేసుకొని కొంచెం గోలిన తర్వాత ఇందులో మసాలా వేసుకోవాలి. ఇది నా స్టైల్లో. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు కాస్త కొంచెం సేపు మంచి కలర్ వచ్చే టైంలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. అంటే నేను స్టార్టింగ్ కొంచెం పసుపు వేసుకుంటాను, మళ్ళీ లాస్ట్కి కొంచెం పసుపు వేసుకుంటాను. అవన్నీ గోలిన తర్వాత చికెన్ వేసేయాలి. చికెన్ ఒక 20 మినిట్స్ దాకా నూనెలోనే ఉడికించాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది. ఇది నా స్టైల్. గుడ్ మార్నింగ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. నా స్టైల్లో చికెన్ కర్రీ ఇలా ఉంటుంది. చికెన్ వేసిన తర్వాత కాసేపు ఉడికిన తర్వాత అందులో కారం వేసుకోవాలి. మీకు తగినంత మీరు వేసుకోవాలి. మేము ఒక 2 స్పూన్లు వేసుకుంటాం. కారం వేసిన తర్వాత కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి. మార్నింగ్ మేము రాగి జావా తాగుతాం అన్నట్టు, ఈ సైడ్కి అదే రాగి జావా ప్రిపేర్ చేసి పెట్టినాం అన్నట్టు. అయిపోయిన తర్వాత కాసేపు అట్లా లైట్గా మూత పెట్టేసి కొంచెం లైట్గా ఉప్పేసుకున్న తర్వాత కొంచెం కలపాలి. కాసేపు మూత పెట్టేసారంటే నా స్టైల్లో చికెన్ కర్రీ